ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. ఇష్ట కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 2, హస్త 4, అలాగే చిత్త 2 పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. కన్యారాశి కన్యాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు లాభంలో ఉన్నారు. గురువు, రవి, బుధుడు కలిసి ఉన్నారు. చక్కగా ఉంటుంది లాభంలో గురువు ఉండడం. కన్యారాశి వారికి చతుర్థాధిపతి, సప్తమాధిపతి, మాతృ సహకారము, ఉన్నత ఉద్యోగము, హైయర్ ఎడ్యుకేషన్, చక్కగా విదేశీయానాలు, ఏదైనా అగ్నిమాపక సంబంధమైనటువంటి వాటిల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి వాటి నుండి అంటే పెట్రోల్ బంక్ కావచ్చు, ఇతర రైస్ మిల్లు కావచ్చు, కనెక్షన్ అనమాట. మన కరెంటుతో ఏ వర్క్ అయినా సరే వాటిల్లో పని చేసే వారికి మంచి గ్రోత్ ఉంటుంది. వీటిల్లో బిజినెస్ పెట్టాలనుకునే వారికి కూడాను చక్కగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి అభివృద్ధి గోచరిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వ్యయంలో కేతు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అలాగే కన్యారాశి కన్యా లగ్నం వారికి పిల్లల విషయంలో ఎన్నో నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పెళ్లి చేయాలి, వాళ్ళని సెట్ చేయాలనే మీ సంకర్షణకు భగవంతుడు ఒక దారి చూపే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. కన్యారాశి కన్యాలగ్నం వారికి ఎందుకు శుక్రుడు వీళ్ళ రాశిలోనే ఉన్నాడు, కన్యారాశిలోనే ఉన్నాడు. 2వ ఇంటి అధిపతి భాగ్యాధిపతి. ఆస్తులు కలుస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, భూములు కలిసి వస్తాయి, ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుంది. ఇన్ని విధాలా బాగుందన్నమాట శుక్రుని కాంబినేషన్. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి 5వ షష్టాధిపతి సంతానానికి సంబంధించినట్టు సంతానానికి ఈ యొక్క ఆరోగ్యము, అప్పులు వీటికి సంబంధించి, అనారోగ్యానికి సంబంధించి ఇవన్నీ కూడా మేనమామకు సంబంధించినటువంటి భూ సంబంధమైనవి, వాయు సంబంధమైనటువంటి సంస్థలు, అలాగే వీటిల్లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఏదైనా రీసెర్చ్లలో ఉన్నవారు వీళ్ళందరికీ కూడా గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే రోగ నివృత్తి కూడా జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఆగస్టును మనకు ఆగస్టులో తీసుకున్నట్లయితే శుక్రుడు బాగున్నాడు మీకు కన్యారాశి కన్యాలగ్నం. 2వ ఇంటి అధిపతి భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. మంచి విషయాల కోసం ప్రయాణాలు ఇస్తాడు. దైవభక్తి కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా మంచి కోసం మీరు హార్ట్ఫుల్గా ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటారో, హార్ట్ఫుల్గా ఎక్కడ మీరు ప్రయాణం చేసి సంపాదించాలనుకుంటారో, సంపదతో కూడుకున్నటువంటి ప్రయాణాలు, అలాగే ఎంజాయ్మెంట్, అలాగే బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్, ఈ టాపిక్స్ పైన ఈ గ్రహాల కూటమి ఇదంతా కూడా చాలా స్పష్టంగా మీకు ఒక ఫ్రూట్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. స్వస్తి. సారీ, కట్ ఇట్. ఇప్పుడు కన్యారాశి వారికి తీసుకుంటే నెక్స్ట్ లలిత్ రాగాన్ని మీరు వినాలి. ఈ రాగం వింటూ లలిత్ రాగాన్ని కావాలన్న వారికి నేను పంపిస్తాను. ఈ రాగంలో కూర్చొని వింటూ భైరవ ముద్రలో కూర్చోవాలి. భైరవ ముద్ర అంటే ఈ యొక్క కుడి చేయిని తీసుకొచ్చి నాభి దగ్గర పెట్టేసి ఎడమ చేయి పైన పెడితే ఇది భైరవి యోగం అంటారు. భైరవ అంటే కుడి చేయి పైన పెట్టాలి, నాభి దగ్గర పెట్టుకుని శ్వాసను గమనిస్తూ అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి రాగాన్ని మీరు
ఈ ముద్రలో కూర్చొని వింటున్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి అగ్నిసార ప్రాణాయామం చేయాలి. అగ్నిసార ప్రాణాయామం ఇవన్నీ కూడా మీరు కాంటాక్ట్ చేసినప్పుడు చూపించడం జరుగుతుంది. స్వస్తి.